భగవద్గీత నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు. మరో చిక్కొచ్చి పడిందే. అప్పుడు జుట్టు, ఇప్పుడు గోళ్లు. ఏం జరుగుతోంది అక్కడ? వైకాపా నాయకురాలు పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్. హీరోయిన్ కాళ్ళు పట్టుకున్న టాలీవుడ్ హీరో మురళీమోహన్. భగవద్గీతతో పాటు భరతముని రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. వీటికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. ఇది భారతీయుల గొప్ప సంస్కృతికి, జ్ఞానానికి దక్కిన గుర్తింపు అని తెలిపారు. గతంలో మహారాష్ట్రలోని బుల్తనా జిల్లాలో హఠాత్తుగా జుట్టు కోల్పోయిన కొందరు ప్రజలకు ఇప్పుడు గోళ్లు ఊడిపోతున్నాయి. షెగావ్ డివిజన్లోని 4 గ్రామాల ప్రజలు అకస్మాత్తుగా గోళ్లు ముడతలు పడటం, ఊడిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ తరహా బాధితులు పదుల సంఖ్యలో పెరగడంతో, సెలీనియం స్థాయిలు పెరగడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు వైద్యులు చెబుతున్నారు. వారు తింటున్న గోధుమల్లో సెలీనియం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. సోషల్ మీడియా కార్యకర్త, వైకాపా నాయకురాలు పాలేటి కృష్ణవేణికి గురజాల మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంటికి మందకృష్ణ మాదిగ భోజనానికి వెళ్లిన సమయంలో అనుచిత పోస్టు పెట్టారని కృష్ణవేణిపై టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను గురువారం అరెస్టు చేసిన పోలీసులు ఈరోజు గురజాల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. టాలీవుడ్లో మహానటి సావిత్రి సాధించిన కీర్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ప్రముఖులు చిరంజీవి, మురళీమోహన్ వంటి వారు సావిత్రితో కలిసి నటించారు. ఒక అమ్మాయి సినిమాలో మురళీమోహన్ హీరోగా, సావిత్రి ప్రధాన పాత్రలో నటించారు. అయితే మొదట సావిత్రిని తక్కువగా అంచనా వేసిన మురళీమోహన్ ఆమె డైలాగ్ చెప్పే విధానం, ఎక్స్ప్రెషన్ అతన్ని ఆశ్చర్యపరిచాయట. దీంతో ఆయన సావిత్రి కాళ్ళు పట్టుకుని నమస్కారం చేశారట.